వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జనరల్గా ఈ బిర్యానీలు ఈ నాన్ వెజ్లు తిని 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 విసుగు వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్గా ఒక వెజ్ మీల్ తినాలైతే ఉంది. పప్పు, ఆవకాయ, నెయ్యి, మంచిగా కారపొడి ఇవన్నీ వేసుకొని ఒక మంచి వెజ్ మీల్స్ తినాలని అయితే నాకుంది. మనందరికీ మామూలే కదా, ఈ నాన్ వెజ్ తింటూ ఉంటాం. ఎప్పుడైనా మంచిగా ఇంట్లో చేసినట్టుగా ఒక వెజ్ మీల్స్ తినాలని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా అదే క్రేవింగ్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నాను. మాదాపూర్ సరౌండింగ్స్లో ఏదైనా మంచి వెజ్ మీల్స్ సర్వ్ చేసే ప్లేస్ అయితే ఉందేమని చూస్తున్నా. నాకు తెలిసి ఒక ప్లేస్ ఉంది, అద్భుతంగా ఉంటుంది అక్కడ. మన ఇంట్లో తిన్న భోజనం ఫీలే వస్తుంది. సో నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఎలాగో వెళ్తున్నాను కదా, మీకు కూడా ఆ ప్లేస్ చూపిద్దాం, ఆ ఫుడ్ అదంతా చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఫాలో అయిపోండి, ఎక్కడ బ్రేక్ తీసుకోకండి, ఎక్కడ కట్ చేయకండి, కంటిన్యూగా ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇంక వెళ్ళిపోదామా? ఫాలో అయిపోండి. సో ఫైనలీ మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్నాం హోటల్ సింహపురి డీలక్స్ దగ్గర. సో నేను చెప్పిన వెజ్ మీల్స్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వెజ్ మీల్సే కాదు, కొన్ని రీజనల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు, రాగి సంకటి, చేపల పులుసు, సో ఇలాంటివి కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట రెస్టారెంట్ సింహపురి డీలక్స్. సో చూస్తే మనకి ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తే ఎడ్ల బండి కూడా కనిపిస్తుంది. కొంచెం విలేజ్ కైండ్ ఆఫ్ థీమ్ని కూడా వీళ్ళు పెట్టారని చెప్పుకోవచ్చు. సో మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు వీళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని కూడా తెలుసుకుందాం. సో సింహపురి డీలక్స్కి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏదో స్పెషల్స్ పెట్టారు, వీళ్ళు మెన్యూ కూడా చూసేసేయండి ఒకసారి. ఈరోజు స్పెషల్స్ అనమాట ఇవి. సో ఇంకా లోపలికి కూడా వెళ్దాం. మీకు చెప్పిన వెజ్ మీల్స్ మాత్రం తప్పకుండా చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో మనం లోపలికి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో ప్లేస్ అయితే. సో ఇది నెల్లూరు బేస్డ్ అనమాట ఈ రెస్టారెంట్. నెల్లూరు స్టైల్ అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మనం కూడా ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనం ఆర్డర్ చేద్దాం. ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ట్రై చేశాను, బట్ మీకోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు తినేటప్పుడు. సో చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. సో అన్ని పాత పాటలు, కొంచెం ఓల్డ్ సాంగ్స్ కానీ హిట్ సాంగ్స్ కానీ ప్లే చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఫుడ్ తింటున్న టైంలో. సో మనం స్టార్ట్ చేద్దాం తినడం కూడా. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే పెయింటింగ్స్ పెట్టారు కదా. సో కొంచెం విలేజ్ కైండ్ ఫార్మర్స్ టచ్ కనిపించేలాగా మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. సో అక్కడ చూస్తే మనకి నాగలి అనిపిస్తుంది. సో ఇవన్నీ కొంచెం వింటేజ్లా అనిపిస్తాయి. ఇక్కడంతా క్లాసిక్ లుక్ అనిపిస్తుంది సింహపురిలో మనం చూసుకుంటే. సో ఇప్పుడు లంచ్ టైం అయింది. ఇక్కడ దగ్గరున్న ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నారు అనుకుంటా. చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే అసలు ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారా లేదా రెగ్యులర్గా వస్తున్నారని మనం తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. మీ పేరు? ఆనంద్. ఆనంద్. ఆనంద్ గారు, మీరు సింహపురికి ఫస్ట్ టైం వచ్చారా? లేదు, రెగ్యులర్గా వస్తుంటారు. సో మీకు ఇక్కడ బాగా ఫేవరెట్ డిష్ ఏంటి? పప్పు. పప్పు. సో మీరు వెజ్ తింటారా ఎక్కువగా? ఓకే. సో మీకు ఇక్కడ బాగా నచ్చుతుంది అనమాట. ఓకే. సో మీరండి? పరోటా. మీ పేరు? ఆంజనేయులు. మీ పేరు ఆంజనేయులు. సో మీరు రెగ్యులర్గా వస్తుంటారు, మీరు అందరు కొలీగ్సా? ఇక్కడ వర్క్ చేస్తారా దగ్గరలో ఏమన్నా? ఇక్కడ ఆఫీసులో. ఓకే. సో మీరు ఇక్కడ వచ్చి రోజు ఫుడ్ తింటారు. మీకు ఇక్కడ బాగా నచ్చిన డిష్? పరోటా బాగా నచ్చుతుందా మీకంటే? సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మీనన్. మీనన్. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీ, మా ఆఫీస్ దగ్గర ఇక్కడ. ఓకే. సో రెగ్యులర్గా లంచ్ టైంకి ఇక్కడికి వస్తూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? థాలీసా, వెజ్, నాన్ వెజ్? ఓన్లీ థాలీ. నేను వెజిటేరియన్, సో థాలీ ఒకటి ప్రిఫర్ చేస్తాం. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ వెజ్ అనేది నేను చెప్పాను కదా, ఇక్కడ వెజ్ థాలీ చాలా బాగుంటుందని. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో మీకు ఇక్కడ వెజ్ థాలీ ఫేమస్, బాగా నచ్చుతుందా? యా, డైలీ ఇక్కడికి వస్తాం. డైలీ వస్తారా? సో రెగ్యులర్ కస్టమర్ అనమాట ఇక్కడ. సో మీరండి? వైష్ణవి. నేను ఫస్ట్ టైం వచ్చాను, వీళ్ళే తీసుకొచ్చారు బాగుంటుందని. నాకు నచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడ సర్వింగ్ కానీ అదంతా ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారు. అడిగి సర్వ్ చేస్తున్నారు, ఏం కావాలి, తింటారా అని.
భోజనం తింటున్నాను నేను ఇప్పుడు. సో పప్పు కావాలా, కూర కావాలా, రసం, సాంబార్ అని అడిగి చేస్తున్నారు, బాగా సర్వ్ చేస్తున్నారు. నెల్లూరు నాన్ వెజిటేరియన్స్. ఇక్కడ మీరు నాన్ వెజ్లో బాగా ట్రై చేసిన డిష్ ఏంటి? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుంది. బాగుందండి, చాలా బాగుంది. ఓకే, సో మీరు నాన్ వెజిటేరియన్స్ అనమాట. ఇది నెల్లూరు బేస్డ్ కదా? సో యాక్చువల్గా నేను ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాను, నచ్చింది, బాగుంది. ఓకే, ఫస్ట్ టైం వచ్చింది. ఓ నైస్. సో ఫస్ట్ టైం వచ్చారంట, బాగా నచ్చింది, నెక్స్ట్ టైం కూడా వస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా తింటున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారా ఏంటనేది. హలో అండి, హాయ్, మీ పేరు? గీతాసుధ. గీతాసుధ. సో మీరు ఏం ఆర్డర్ చేశారు సింహపురిలో? వెజ్ థాలీ అండి. వెజ్ థాలీ. సో మీరు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? అవునండి, ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి, తిన్నంత వరకు. సో మీరు వెజ్ థాలీ, మీరు వెజిటేరియనా? అవునండి. ఓకే, సో మీరు ఇక్కడ వెజ్ థాలీ ఆర్డర్ చేశారు కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటారు మొత్తానికి. ఓకే, సో మీరంటే? యా, వెజ్ థాలీ ఆర్డర్ చేసాం, బాగుంది. ఇప్పటిదాకా తిన్నంత వరకు అయితే వీ లైక్. సో బయట తిన్న వెజ్ థాలీస్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? సాఫ్ట్గా ఉందండి ఫుడ్, ఫుడ్ సాఫ్ట్. బాగుందంటారు మొత్తం. ఆఫ్ కోర్స్ ఎవరైనా వెజ్ థాలీ తినే, మీరు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారనమాట సింహపురి? యా ఆఫ్ కోర్స్. అండ్ మాదాపూర్ ఏరియాలో డీసెంట్గా ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా తినడానికి నైస్ ప్లేస్. ఓకే, అవే చెప్తున్నాయి. ఓకే ఓకే, చూసారు కదా, మంచి రివ్యూ ఇస్తున్నారు ఇక్కడ వెజ్ మీల్స్కి కూడా. సో ఇది ఇప్పటి వరకు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పిన రివ్యూ అనమాట. సో ఇంకా ఎవరితో మాట్లాడి వాళ్ళు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకున్నారు, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఆఫ్ కొలీగ్స్ అని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్, మీరావాలి. మీరావాలి. సో మీరందరూ కొలీగ్సా? యా, కొలీగ్స్ అండి. ఇక్కడే వర్క్ చేస్తారా దగ్గరలో? యా, ఇక్కడ నియర్ బై ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటాం. ఓకే, సో సింహపురికి మీరు రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏం కాదు, యాక్చువల్లీ నాది 4th టైం. ఓకే, ఏం నచ్చుతుంది బాగా సింహపురిలో? యాక్చువల్లీ ఇక్కడ మీల్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో ఇక్కడ నెల్లూరు స్పెషల్స్ అని చెప్పి విన్నాము. ఇక్కడ నెల్లూరు స్పెషల్స్లో మీరు ఏం ట్రై చేస్తారు? నెల్లూరు స్పెషల్స్ అని కాదు కానీ నేను మామూలుగా ఇక్కడ ఎక్కువ కాంబోస్ తీసుకుంటూ ఉంటాను. సో కాంబో మీల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. చేపల పులుసు, నాటుకోడి ఫ్రై ఓకే, చాలా బాగుంటుంది. మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ టైమేనా? వీళ్ళంతా ఫస్ట్ టైం. నేను వీళ్ళకి సజెస్ట్ చేస్తాను ఇది. సో మీరు రావడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తారంటే ఫుడ్ బాగానే నచ్చుంటుంది. సో ఇప్పుడు మీరు ఏం ఆర్డర్ చేశారు? ఇప్పుడు యాజ్ యూజువల్ సేమ్ కాంబోస్, చేపల పులుసు, నాటుకోడి అండ్ పులావ్, సింహపురి పులావ్. ఓకే, సో ఇంకా వీళ్ళు ట్రై చేయలేదు కాబట్టి వీళ్ళు ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫుడ్ని ఇక్కడ. సో వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనలీ మనం కూర్చున్నాం, మనం ఆర్డర్ చెప్దాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు మనం వచ్చింది వెజ్ కోసం కాబట్టి, నాట్ బిర్యానీస్ కాబట్టి మనం మీల్స్లోనే చూద్దాం అసలు కాంబోస్ కానీ. వీళ్ళ దగ్గర కాంబోస్ కూడా ఉన్నాయి, చేపల పులుసు, వైట్ రైస్, ఫిష్ ఫ్రై, రసం. సో నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది చేపల పులుసు. సో వీళ్ళ దగ్గర అయితే ది బెస్ట్ కాంబోస్ ఉంటాయి. సో ముందైతే మనం వెజ్ మీల్స్ ఆర్డర్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. సో ఒక వెజ్ మీల్స్ తీసుకురండి. చూసారు కదా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో స్టార్టింగ్ విత్ పచ్చడి, పప్పు, క్యాబేజ్ కర్రీ ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ, ఫ్లేవర్డ్ రైస్, అండ్ ఇక్కడ రైతా, మజ్జిగ చారు అంటారు కదా అది, అండ్ ఫైనలీ పెరుగు, అండ్ మన స్వీట్ చక్కెర పొంగలి, అండ్ ఇక్కడ పాపడ్, ఇక్కడ చూస్తున్నారు కదా కారపొడులు, పికిల్స్, అండ్ ఇక్కడ నెయ్యి కూడా, వేడి వేడి నెయ్యి. సో ఇంకెందుకు లేట్, మొదలెడదామా? ఇందులో అలా నెయ్యి వేసుకొని ఇక్కడ మనకి పికిల్స్ కనిపిస్తున్నాయి, పికిల్ వేసుకొని ట్రై చేద్దాం. మ్యాంగో పికిల్ ఉంది ఇక్కడ. సో మ్యాంగో పికిల్, అండ్ ఇక్కడ కారపొడి, పప్పుల పొడి. సో మనం ఇదంతా ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు సాంబార్ అండ్ రసం కూడా తీసుకొచ్చారు. సో ఇన్ని వెరైటీస్ వెజ్ మీల్స్లో చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం
పచ్చడి విత్ నెయ్యి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో. నెయ్యి స్మెల్ అయితే మంచిగా తెలుస్తుంది. టేస్ట్ చేద్దాం. ఎంతైనా ఆవకాయ నెయ్యి వేడి వేడి అన్నం ఇచ్చిన అనుభూతి ఇంకేదైనా ఇవ్వగలుగుతుందా? వేరే లెవెల్ ఉంది. కారపొడి కూడా ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ ప్రతి వెరైటీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెయ్యి ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను కారపొడి కూడా ట్రై చేశాను. పచ్చడి కారపొడి అద్దిరిపోయింది. మిగతావి కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు నేను పచ్చడితో ట్రై చేస్తాను. అంటే వీళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రోటి పచ్చడి కూడా ఉంది. నేను అది కూడా ట్రై చేస్తాను. నాకు తెలిసి ఈ రైస్లో వీళ్ళు ఇచ్చిన ఈ కర్రీస్ ఒక్కొక్క ముద్ద తింటే చాలు మనకు ఫుల్గా కడుపు నిండిపోతుందని అనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. పప్పు, కర్రీ, రైస్, సాంబార్, ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగున్నాయి. నాకైతే ఇంట్లో చేసుకొని అన్నీ ఎక్కువ వెరైటీస్ చేసుకొని కూర్చొని తిన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు మంచి వెజ్ మీల్స్ తినాలి అని అనిపిస్తే మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లోనే ఉంది సింహపురి. సో మీరు ఇక్కడికి వచ్చేస్తే మీకు మంచి ఫ్లేవర్డ్ వెజ్ మీల్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా అథెంటిక్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, బనానా లీఫ్ వేసి మరి అథెంటిక్గా సర్వ్ చేశారు. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా కూల్గా క్లాసిక్గా ఉంటుంది. చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇక్కడ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మనం తింటూ ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం మంచిగా. నేను కూడా ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఇలా తింటున్నాను. ఎస్, ఐఎమ్ ఎంజాయింగ్ మై మీల్. ఇప్పుడు మనం పప్పు ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇంకా ప్రతిదీ ఈ డిష్ బాగుంది, ఈ డిష్ బాగుంది అని చెప్పనక్కర్లేదు. ఏకదమ్ ఉన్నాయి ఇక్కడ అన్ని వెరైటీస్ అన్నీ. నేను కంటిన్యూ చేస్తా తినడం. మీరు కూడా ఒకవేళ మీకు ఇప్పటికిప్పుడే తినాలనిపిస్తే వచ్చేసేయండి సింహపురికి, వచ్చి తినేసేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశాను. ఫైనల్గా నేను పెరుగుకి వచ్చాను. అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది, బట్ పెరుగుతో ఫినిష్ చేయాలి కాబట్టి పెరుగు తింటున్నా ఇప్పుడు. చూడండి, ఇది కూడా బేసిక్గా నేను పెరుగు తినను నార్మల్గా కూడా, బట్ ఈరోజు ఇక్కడ సింహపురిలో పెరుగు మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా టేస్ట్ చేస్తున్నా, అది కూడా ఎలా ఉందో. చాలా కమ్మగా ఉంది. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇదంతా తిన్న తర్వాత పెరుగు తింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వెరైటీస్ చాలా బాగున్నాయి. చాలా అథెంటిక్గా ఉంటుంది. వీళ్ళ సర్వింగ్ కానీ లేకపోతే ఎంత కొసిరి వడ్డిస్తున్నారు మనం తింటూ ఉంటే. జస్ట్ ఇంకా మనం పిలిచే అవసరం కూడా లేకుండా వాళ్ళు వచ్చి వాచ్ చేస్తూ తినండి తినండి అని వడ్డిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటూ ఉంటే. అండ్ ఇది అన్లిమిటెడ్ బఫే అనమాట. అన్లిమిటెడ్గా తినచ్చు ఫుడ్. ఇంత మంచి ఫుడ్ అన్లిమిటెడ్ అయితే ఇంకెంత బాగుంటుంది. మనం ఫుల్గా తినేస్తాం కదా. సో నేను అదే చేస్తున్నాను. సో నేను ఫినిష్ చేస్తాను. సో మీరు కూడా ఎవరైనా సింహపురి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.